ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. పీఎం మోదీ. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకెంతమంది చనిపోతే నీ రాతి గుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. భారత్పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకు తెలిసి వచ్చిందని చెప్పారు. తమిళనాడులోని అరియాలూరులో మోదీ మాట్లాడారు. భారత్ శత్రువులకు ఈ ప్రపంచంలో ఎక్కడా చోటు లేదు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ నిరూపితమైంది. ఈ ఆపరేషన్ దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపింది అని ఆయన వ్యాఖ్యానించారు. आज का भारत अपनी सुरक्षा को सर्वोपरि रखता है। अभी ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने देखा है कि कोई अगर भारत की सुरक्षा और संप्रभुता पर हमला करता है तो भारत उसे कैसे जवाब देता है। ऑपरेशन सिंदूर ने दिखा दिया है कि भारत के दुश्मनों के लिए, आतंकवादियों के लिए अब कोई ठिकाना सुरक्षित नहीं है। और आज जब मैं हेलीपैड से यहां आ रहा था, 3-4 किलोमीटर का रास्ता काटते हुए, और अचानक मैंने देखा एक बड़ा रोड शो बन गया और हरेक के मुंह से ऑपरेशन सिंदूर का जय जयकार हो रहा था। ये पूरे देश में ऑपरेशन सिंदूर ने एक नई चेतना जगाई है, नया आत्मविश्वास पैदा किया है और दुनिया को भी भारत की शक्ति को स्वीकार करना पड़ रहा है। நண்பர்களே, இன்றைய பாரதம் தனது பாதுகாப்பை அனைத்தையும் விட பெரிதாக கருதுகின்றது. யாராவது பாரதத்தின் பாதுகாப்பு மற்றும் இறையாண்மை மீது தாக்குதல் தொடுத்தால் பாரதம் எப்படிப்பட்ட பதிலடியை கொடுக்கும் என்பதை ஆபரேஷன் சிந்தூரின் போது உலகமே உற்று பார்த்தது. பாரதத்தின் எதிரிகளுக்கும் பயங்கரவாதிகளுக்கும் எந்த ஒரு மறைவிடமும் பாதுகாப்பானது கிடையாது என்பதை ஆபரேஷன் சிந்தூர் வெளிச்சம் போட்டு காட்டியது. நண்பர்களே, நான் இங்கே வந்தபோது அங்கே ஹெலிபேடிலே தரையை தொட்டேன். சற்றேறக்குறைய 3-4 கிலோமீட்டர்கள் தொலைவில் இருந்தது அது. அப்போது அங்கே சாலையிலே ஒரு ரோட் ஷோவிற்கு ஏற்பாடு செய்யப்பட்டிருந்தது. அனைவரிடத்திலும் ஆபரேஷன் சிந்தூரின் ஜெயகோஷம் அவர்கள் வாயிலே இதுவே மந்திர ஒலியாக ஒலித்துக் கொண்டிருந்தது. இதே உணர்வுதான் நாடு முழுவதிலும் இருக்கும் குடிமக்கள் மனதிலும் குரலிலும் ஒலித்துக் கொண்டிருக்கின்றது, பிரதிபலித்து வருகின்றது. நம் நாட்டில் மட்டுமல்ல, உலகமே இதை கண்டு வியந்து பார்க்கிறது. இந்தியாவின் வல்லமையை உலகம் தெரிந்து கொண்டு வருகின்றது.
साथियों, हम सब जानते हैं कि राजेंद्र चोला ने गंगईकोंड चोलपुरम का निर्माण कराया तो उसके शिखर को तंजावुर के बृहदेश्वर मंदिर से छोटा रखा। वो अपने पिता के बनाए मंदिर को सबसे ऊंचा रखना चाहते थे। अपनी महानता के बीच भी राजेंद्र चोला ने विनम्रता दिखाई थी। नंबरगले ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. కేటీఆర్ ఓటుతోని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చింది మీరే. రేపు వాడిని దింపాల్సింది కూడా మీరే. వాడొకడు వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 50-100 ఏళ్ళైనా మీకోసం మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరలబడాలి, కొట్లాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇయ్యాలి. మా రైతులకు చేసిన మోసానికి రైతు బిడ్డలు మనందరం మరలబడాలి, తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి. ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులా తీర్చుకోవాలి, కర్రు కాల్చి వాత పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులా తీర్చుకోవాలి. ఇక ముసలోళ్ళు అయితే 4000 పెన్షన్ అని చెప్పి మోసపోయిన మా అవ్వ కనబడుతుంది అక్కడ. ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను, ఒక నీలం రంగు చీర అవ్వ, నువ్వే ఏం పేరు, అమ్మ పేరు అడుగు. ఏం పేరు? మల్లమ్మ. నీ ఓటు అడిగేతానికి వచ్చిందనుకో కాంగ్రెస్ ఓడు, ఇంట్లో కట్టే ఉంటుంది కదా, దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఒక్కటి ఇనుక మర్రేసి చంపు. అర్థమైందా? నిజంగా కొట్టేవా ఆయన కేసు పెడతాడు వాడు. కొట్టినంత పని చేసి చల్ పోయిడికెళ్ళని చెప్పి ఎలగొట్టు. నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓనికి ఓటుతోని వాని అధికారంలోకి తెచ్చింది మీరే. రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఇవాళ మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొకడు వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు అట్లే ఇవ్వండి. స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతే నీ రాతిగుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి? కొల్లాపూర్ మండలం బండాయగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్ కర్నూలు గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని ఇంటికి తీసుకుపోదామని వస్తే ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది. నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. కనీసం ఈరోజు ఉదయం పెట్టే భోజనమైనా సరిగ్గా పెట్టడం చేత కాదా అని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? ఒక తల్లి కలిసింది, రూప, బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది. వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అవుతుందట. ఆ బిడ్డను తోలుకపోతా అని వచ్చింది. నిన్న నా బిడ్డ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి, కడుపు నొప్పి లేసింది, మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను.
పొద్దున టిఫిన్ పెట్టారు. ఇవాళ మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది? ఇలా పూరి చపాతీ పెట్టాలి. పెట్టింది ఏంది? అన్నం సాంబార్ పెట్టిందట. ఆ సాంబార్లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్. ఇవాళ పొద్దున కూడా సాంబార్లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈరోజు. అంటే నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది. కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా? మెనూ కూడా ఫాలో గారా? ఇవాళ మెనూలో పెట్టాల్సింది పూరి, పెట్టింది అన్నం సాంబారు. ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి, నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్. ఇట్లయితే ఎట్లా సార్? హాస్టల్ బాగలేదు, తిండి పెట్టలేరు చక్కగా, చదువులు బాగున్నాయి అన్నది. ఏమాట కామాట ఉన్న నిజం చెప్పాలి. చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు, నీళ్లు రావడం లేదు, బాత్రూంలకు పోతే కక్కస్తున్నది, వామిటింగ్స్ వస్తుంది. ఎప్పుడైనా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆ రోజే చెప్పారు. ఈ రోజుకి కూడా అదే మాట మీద ఉన్నాం. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరూ పిలిచి, ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు, చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సంగెం మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డ్, తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకుంది. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మర్డర్ చేసినట్లు మహిళా రైతులు అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు, భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపినరు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులిస్తే దానికోసం యుద్ధాలు, ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా, ఇంకేమందాము? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఢిల్లీలో తుగ్లక్ రోడ్లోని 23వ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేష్ ఉంటున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు తీద్దామా అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. 23 తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్ 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు తీద్దామా. సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు. మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు నేను పేర్కొంటున్నా. కానీ అందులో ఆయన భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా 23 తుగ్లక్. చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పొత్తానికి కాదు, అంతకుముందు కూడా ఇక ఆయన లెక్క ఎంత ఏం మాట్లాడు. జనవరిలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కాలువ పనుల కోసం 137 కోట్లతో టెండర్ను పిలిచారు. జనవరి 24న ఒప్పందం కుదిరింది. అయితే మార్చి 22న ఆ ఒప్పందాన్ని రద్దు చేసి అదే పనిని మళ్ళీ 297 కోట్లకు టెండర్కు పిలిచారు. 3 నెలల్లో ఒక ఇటుక పేర్చకుండా అంచనా వ్యయం ఏకంగా 160 కోట్లు ఎలా పెరిగింది? కాలువ పనుల పేరిట కాంగ్రెస్ మంత్రులు 160 కోట్ల ప్రజాధనాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ పనుల కోసం 137 కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిండ్రు, ఫైనల్ చేసిండ్రు. 137 కోట్ల ఖర్చు అవుతుంది, కాలువ తవ్వుతుంది, కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు, దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ దవ్వలే, తట్టెడు మట్టి తీయలే, ఒక్క ఇటుక వేరువలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చికి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అందులో ఇవాళ డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే, అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పిండ్రు ఇప్పుడు మంచి మాట, ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టిందే అది. మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూపాలపల్లి పర్యటనలో కేటీఆర్తో ముచ్చటించిన మహిళా రైతులు, కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోయాం, ఇంకోసారి నమ్మేది లేదు, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అన్నారు. కాలమైంది నాట్లేసుకుంటాను. మరి కాంగ్రెస్ ఏమేమో చెప్పారు కదా, వచ్చినాయి అన్ని నెలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నాడు, ముసలిలకు 4000 పింఛన్ అన్నాడు,
మళ్ళా నమ్ముతారా మరి అసలు నమ్ముతారా? కాంగ్రెస్ కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అని చెప్తా అంటారు. మీరందరూ కోటీశ్వర్లు అవుతారు. రూపాయల పెన్షన్ 2000 చేసిండుగా. ఒంటరి ఇప్పుడు పడుతుందా? ఇప్పుడు నాట్లప్పుడు పడతలేదు, ఓట్లప్పుడు పడుతుంది. ఓట్లకే మళ్ళీ ఒకరు మాట్లాడారు మాట్లాడతాం, కొట్లాడతాం. మీరు మాకు గట్టిగా నిలవడం, మేము గట్టిగా మా కొట్లాడడం ఏం కొట్లాడతాం, మీరు గట్టిగా ఉండదు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత. అక్క మా అక్క 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 బాగున్నారా? బాగున్నామా, మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా? అంతే కదా. కరెంట్ రాకపోతుంది. వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం. పెన్షన్ ఇస్తలేదు మేడం. ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు. గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాను. అందరికి వస్తాయి. 970 రూపాయలు బస్సు ఫ్రీగా ఇస్తే వాడుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం, బస్సు ఎక్కండి. కొంతమంది రైతులు ఉన్నారు కదా, పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు పట్ట తీసుకొస్తా నీతో అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్. నిలబడి ఒక్కరోజు కూలి కూడా కొట్టుకొని బస్తాలకు నిలబడ్డాయి. సరిపోని వస్తుంది. ధర కూడా పెంచారు కదా. మంచికి ఎంత 150 పెంచారా? అంతేనా? మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు, తిట్టద్దు, మనం తిట్టద్దు. అదే తిట్టద్దు, చెప్పాలి ముచ్చట. కానీ బరాబర్ అడుగుదామమ్మా. వచ్చేటి చాలా ఉన్నాయి, రావాలి, అడుగుదాము. నువ్వు చెర గట్టి ఉంది అంతే. కొన్ని రోజులు అయితే కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు. నాకు కాళ్ళు ఎత్తలేవు. నేను బతకాలంటే ఎట్లా అదైతే కూలీలు చేసుకొని ఇలా తీసుకునే వరకే సరిపోయింది. 4 ఆడపిల్లలు, వాళ్ళ సంతానం వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నేను కూలి చేసుకుని బతకాలంటే నాకు పోతానికి కాళ్ళు ఎత్తలేవు, కాళ్ళ నొప్పులు వచ్చి. అప్పుడే మంచుకున్నది, ఆయన టైం ప్రకారం వేసేది. అప్పుడు అందరినీ అర్థం చేసుకున్నాను. నాకు ఆలస్యం వచ్చుకుంటూ నేను ఇంకా మంచిగా అన్నం తిందాం అనుకుంటున్నాను. మాకు ఆదిష్టం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. పీఎం మోదీ. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇంకెంతమంది చనిపోతే నీ రాతి గుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.